హలో అండి. ఇవాళ నేను మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ స్పెషల్ చేతి వంట గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు కోసం నేను ఇక్కడ మెంతులు, ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్య వాళ్ళ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం ఎంత లక్కీయో కదా. ఎంతో మందికి ఆ అవకాశం దొరికుండదు కదా. మీలో ఎవరన్నా ఆ స్వీట్ మెమరీస్ షేర్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. మీలో ఎవరికైనా ఏదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రెసిపీ అప్లోడ్ చేస్తాను. ఈ రెసిపీ మాత్రం మా బామ్మ స్పెషల్. మేము ఎప్పుడు హైదరాబాద్కి హాలిడేస్కి వెళ్ళినా మేము ఫస్ట్ తినే వంట గుమ్మడికాయ పులుసు, ముద్దపప్పు, వేడి వేడి అన్నంలో నెయ్యి. ఆహా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నేను ఇక్కడ గుమ్మడికాయని తొక్కతో పాటే వండుతున్నాను. మీకేమన్నా తొక్క తీయాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ తొక్క ఉంటే అది ఎక్కువ టెక్స్చర్ని ఇస్తుంది, క్రంచీనెస్ ఇస్తుంది గుమ్మడికాయకి. చెప్పాను కదా, ఇది మా బామ్మ స్పెషల్ రెసిపీ. సో తను ఎలా నేర్పించిందో అలాగే చేస్తున్నాను. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసుకుని ఒక 2 నిమిషాలు ఇలా నూనెలో వేపుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు వేయడం చూపిలేదు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని గుమ్మడికాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత గుమ్మడికాయ ముక్కలన్నీ ములిగేదాకా నీళ్ళు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద గుమ్మడికాయ ముక్కలు ఒక 80% కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పక్కన చింతపండు నీళ్ళని రెడీ చేసుకుంటున్నాను. గుమ్మడికాయ ముక్కలు 80% కుక్ అయ్యాయండి. 80% కుక్ అయ్యాక మన టేస్ట్ ప్రకారం ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు నీళ్ళను కూడా వేసుకొని గుమ్మడికాయ ముక్కలన్నీ ములిగేదాకా కొంచెం ఎక్స్ట్రా నీళ్ళు వేసుకొని కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 15 నుంచి 20 నిమిషాలన్నా కుక్ అవ్వాలి. ఈ గుమ్మడికాయ పులుసు ఎంత ఎక్కువసేపు లో ఫ్లేమ్ మీద కుక్ అయితే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. లాస్ట్లో మీ టేస్ట్కి తగినంత బెల్లం వేసుకోండి. మేమైతే ఈ పులుసు స్వీట్గానే చేస్తాము. కొంతమంది స్వీట్ ఇష్టపడని వాళ్ళు బెల్లం తగ్గించి వేసుకోవచ్చు. కానీ ఈ గుమ్మడికాయ పులుసు స్వీటు, కారం, పులుపు అన్నీ ఎక్కువ ఉంటేనే చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోతుంది. ఏ పులుసు అయినా సరే నెక్స్ట్ డేకి దాని టేస్ట్ మరింత బాగుంటుంది. సో ఏ పులుసు వండినా సరే నెక్స్ట్ డేకి సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.